హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. ఈ సంక్రాంతికి మన రాజమహేంద్రవరంలో ఒకటి కాదు రెండు కాదు 3 ఎగ్జిబిషన్స్ వచ్చేసాయి. అందులో ఒకటి ఏవి అప్పారావు రోడ్లో జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇదే అండి ఏవి అప్పారావు రోడ్లో ఏర్పాటు చేసిన లండన్ సిటీ ఎగ్జిబిషన్. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఏదైతే ముందు కనిపిస్తుందో ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇదే పార్కింగ్ ప్లేస్. దీనికి మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టికెట్స్ అనేవి ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే మనకి ఎంట్రన్స్. లండన్ సిటీలో ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి ఎంట్రన్స్ కింద ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్పేస్ అంతా కూడా మనకి పార్కింగ్కి ఇచ్చారు. సో అంతే, ఎగ్జిబిషన్ దగ్గరగానే ఉంటుంది స్పేస్ కూడా. కాబట్టి మీకు ఇప్పుడు ఇటువైపుకి వస్తుంటే మీకు ఎడమ చేతి వైపున టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పర్ పర్సన్కి 80 రూపీస్. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకు టికెట్ తీయాలి అని చెప్తున్నారు. సో 80 రూపీస్ ఫర్ హెడ్. సో ఇవన్నీ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ కోసం డిస్ప్లే చేసి ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ స్టెప్స్ నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళగానే ఆ బ్రిడ్జ్ మించి నడుచుకుని వెళ్ళేలా ఏర్పాటు చేశారు. సో ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా లండన్ సిటీలో బ్రిడ్జ్ ఏ విధంగా ఉంటుందో దాని నమూనాతో ఇది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంట్రన్స్ ఏదైతే స్పేస్ కనిపిస్తుందో ఏవి అప్పారావు రోడ్ ఏదైతే కనిపిస్తుందో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఆ వ్యూ అంతా కనిపిస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్గా బిల్డింగ్స్ ఉండేలాగా, అంటే బ్రిడ్జ్ దగ్గర మనం నిలబడి ఫొటోస్ తీసుకుంటే వెనకాల లండన్ సిటీలో ఉన్న బిల్డింగ్స్ అవన్నీ ఉండే విధంగా అట్లా బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా ఇక్కడ మొత్తం మనం సెల్ఫీస్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో చూసిన ఎగ్జిబిషన్స్ అంటే గత 3 సంవత్సరం నుంచి చూస్తున్న ఎగ్జిబిషన్స్లో అయితే 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుంటే ఒకటి వచ్చేసి మనకి ఫొటోస్ కానివ్వండి సెల్ఫీ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనం షాపింగ్ చేసుకోవడం, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే వాళ్ళకి జ్యువెలరీకి సంబంధించినవి ఉంటాయి. సో అబ్బాయిలు అయితే వాళ్ళకి సంబంధించిన షూస్ కానివ్వండి అలాగే యాక్సెసరీకి సంబంధించి అబ్బాయిలకు కూడా అందుబాటులో ఉంటున్నాయి ఇందులో. ఇంకొకటి మూడవది వచ్చేసి మనకి పిల్లల్ని ఆడించడానికి గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ 3 భాగాల కింద డివైడ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది మనం ఆ బ్రిడ్జ్ కిందకి దిగి రాగానే ఉన్న ఒక లైన్, ఈ రో అనమాట. ఈ రో మొత్తంలో మనకి ఫొటోస్ దిగడానికి అండ్ సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా ఇమేజెస్ని బ్యాక్గ్రౌండ్లో అరేంజ్ చేశారు. సో మనం థీమ్ కూడా లండన్ సిటీ ఎగ్జిబిషన్ కాబట్టి లండన్లో ఉన్న ప్రాచీనమైన కట్టడాలు అలాగే పెద్ద విలాసవంతమైన భవంతులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ థీమ్స్ని ఇక్కడ సెట్ చేయడం జరిగింది. నిజంగా ఫోటో తీయడం వస్తే నిజంగా అక్కడ ఆ పొజిషన్లో ఎలా అయితే నిలబడితే ఆ బ్యాక్గ్రౌండ్ థీమ్ కరెక్ట్ సెట్ అవుతుందో అలా ఫోటో దిగితే మనకి కరెక్ట్గా అక్కడ ఉన్నామనిపిస్తుంది. చూడండి, ఆ అబ్బాయి ఎట్లా ఒక స్టిల్లో నిలబడ్డాడు ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా. అలా నిలబడి ఫోటో తీసుకుంటే కరెక్ట్గా మనం ఆ ప్లేస్లో రియల్గా వెళ్ళున్నామా అన్న ఎక్స్పీరియన్స్ కలుగుతుంది మనకి. సో ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది ఒక హాలు. అంటే మనం ఫోటోలో ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అంత క్లియర్గా అక్కడ డిస్ప్లే చేశారు వాళ్ళు. సో ఈ రో అంతా కూడా మనకి మ్యాక్సిమం లండన్ సిటీలో ఉన్న విలాసవంతమైన భవనాలు కానివ్వండి ప్రాచీన కట్టడాలకు సంబంధించిన నమూనాన్ని ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం చేశారు బ్యాక్గ్రౌండ్లో. సో ఈ రో అంతా కూడా మనం అలా ఫొటోస్ తీసుకోవడానికి సెల్ఫీ తీసుకోవడానికి వీలుగా ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రో అంతా కూడా మనకి ఇవే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి ఫొటోస్ దిగడానికి సెల్ఫీస్ దిగడానికి. ఇది చూడండి ఎంత రియల్గా కనిపిస్తుందో అక్కడ నుంచున్నట్టుగా. సో వాళ్ళైతే అదొక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మాత్రమే. అంటే మన ఫోటోలో చూస్తుంటే ఆ విలాసవంతమైన భవనంలో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ చివరికి వచ్చేస్తే ఇక్కడ రియల్గా ఒక మహారాజా చైర్ అనేది ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగడానికి స్టిల్స్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇదన్నమాట ఈ మొదటి రో ఏదైతే ఏర్పాటు చేశారో ఈ రో మీరు చూస్తున్నారు కదా, ఇది ఇలాగా. సో దీని తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళడానికి అలా వే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే
లండన్ సిటీ ఇప్పుడు మనం చూసింది ఏంటి, ఈ రోలో మనం ఏం చూసాము అంటే భవనాలు కానివ్వండి, చారిత్రక కట్టాలి లోపల ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇదేమో బయట, అంటే లండన్ సిటీలో రోడ్డు మీద అవుట్ సైడ్ ఎలా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ని చూపించే ప్రయత్నం చేశారు సెకండ్ రోలో. ఇది కూడా మొత్తం అంతా కూడా మన ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికే సంబంధించే ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, బయట నుంచి చూస్తే అంటే రోడ్ల మీద చూస్తే లండన్ సిటీ దగ్గర ఎట్లా కనిపిస్తాయి, బిల్డింగ్స్ ఎలా కనిపిస్తాయి, లైటింగ్ ఎలా ఉంటుంది, అక్కడ పార్కింగ్ ప్లేసెస్ కానివ్వండి, స్టాప్స్ కానివ్వండి, అక్కడ కూర్చోవడానికి ఎట్లాంటి చైర్స్, బెంచెస్ ఉంటాయి, ఆ అట్మాస్ఫియర్ చూపిస్తూ ఇక్కడ మనకి ఈ పొడుగంతా కూడా ఒక లండన్ స్ట్రీట్ బయట ఎలా ఉంటుంది అనే విధంగా చూడండి. లోపల షాప్స్ నుంచి బయట నుంచి చూస్తే ఎలా ఉంటాయి షాప్స్, అలా ఏర్పాటు చేశారు. అలాగే టెలిఫోన్ బూత్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మనకున్న ఈ జనరేషన్లో మనకి టెలిఫోన్ బూత్స్ అనేవి లేవు కదా. ఇంతకు ముందు అయితే మనకి ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అయితే మనకు 1 రూపీ కాయిన్స్ అట్లా ఉండేవి, ఇలా కూడా ఉండేవి కొన్ని. మొత్తం ఎక్కడ చూడడానికి ఆల్మోస్ట్ ఇలాంటిది లేదు, ఇలా టెలిఫోన్ బూత్ అని. ఇది కూడా సేమ్ లోపలికి వెళ్ళి మనం చూడడానికి అలా ఏముండదు, జస్ట్ అదొక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మాత్రమే. సో ఇలా ఈ రో అంతా కూడా మీరు చూస్తున్న ఈ రో ఏదైతే ఉందో ఇది ఒక లండన్ స్ట్రీట్ లాగా అట్మాస్ఫియర్ కనిపించేలాగా బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేశారు ఫొటోస్ తీసుకోవడానికి. ఒక మంచి విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా చూస్తున్నారు కదా, బెంచెస్ అనేవి ఉన్నాయి. అంటే సిటీ ఇలా ఉంటుందా, స్ట్రీట్స్ ఇలా ఉంటాయా లండన్లోనే, చాలా వరకు మూవీస్లో చూస్తూ ఉంటాము, రియల్గా చూసే వాళ్ళు ఉంటారు. బట్ కొంచెం మంది రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అక్కడికి వెళ్ళకపోయినా అన్నట్టుగా ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. బట్ ఏంటంటే వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటామని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ఇంతకుముందు లాస్ట్ ఎగ్జిబిషన్స్లో కూడా ఇలాంటి థీమ్తో మన బ్యాక్గ్రౌండ్ చూసాము. ఇప్పుడు మనకి రాజమహేంద్రవరంలో కొన్ని ప్లేసెస్లో పార్క్ రూపంలో ఏర్పాటు చేసిన దగ్గర కూడా ఉంది. ఇక ఇది ఇక్కడ నుంచి ఇది కూడా చూసారు కదా, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు, ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ నుంచి ఇదొక రో ఉంది. ఈ రో అంతా కూడా మనకి మంచు కురుస్తున్నట్టుగా, అంటే మంచు ప్రదేశం ఎలా ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ చూపించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాడు అనుకుంటా. కానీ ముందు మనం ఏదైతే చూసామో ఇంతకుముందు సెల్ఫీస్ కానివ్వండి, ఫొటోస్ కోసం మనం పెద్ద పెద్ద చారిత్రక భవనాలు చూపించింది, అలాగే లండన్ స్ట్రీట్ ఎలా ఉంటుందో అన్నదాన్ని చూపించిన దానికన్నా ఇది కొంచెం డల్ అయినట్టు నాకు అనిపించింది. అంటే గ్యాప్ తక్కువ ఉంది, అటువైపు ఇటువైపు తక్కువ ఉండడం వల్ల ఫొటోస్ తీసేటప్పుడు కానివ్వండి, సో అట్మాస్ఫియర్ మన ఫ్రేమ్లో చూపించాలంటే కష్టం అనిపించింది నాకు. చివరగా ఇది ఒకటి పెట్టారు, లండన్ సిటీ దూరం నుంచి ఎట్లుంటుంది. దీని తర్వాత బయటకు ఇది చూస్తున్నారు కదా, ఈ రో అంటే 3 rows మనం దాటి వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ అదొక పార్ట్, ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకునే పార్ట్ అది కంప్లీట్ అయిపోతే సెకండ్ పార్ట్ వచ్చేసి షాపింగ్ అనేది. ఎగ్జిబిషన్ అంటేనే అమ్మాయిలకు సంబంధించిన యాక్సెసరీస్ బోలెడ్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదా. అఫ్కోర్స్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, బట్ కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకి కలెక్షన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇలాంటి వాటిల్లో ధర అనేది కొంచెం అంతగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. క్లాత్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, అవన్నీ సెకండ్. మెయిన్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్. ఇక్కడ వచ్చి చిన్న పిల్లలకి వాళ్ళకి సంబంధించిన ఆడుకునే ఆట వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ రో ఏదైతే మీకు అనిపిస్తుందో ఈ రో అంతా కూడా మనకి ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన యాక్సెసరీస్ అన్ని, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇంకా రిమైనింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఈ రో అంతా డిస్ప్లే చేశారు. కాస్ట్ కూడా ఎక్కువే ఉంది, తక్కువేమీ లేదు. కంపేర్ టు మనకి రాజమండ్రి మెయిన్ రోడ్లో దొరికే వాటితో పోల్చుకుంటే కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది కూడా. ఎప్పుడు ఎగ్జిబిషన్స్లో కూడా ఎక్కువే ఉంటుంది. బట్ కలెక్షన్, కలర్స్ అండ్ మోడల్స్ ఇలాంటి విషయంలో ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ కమిట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని డ్రా చేయడానికి కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆటోమేటిక్గా మార్కెట్ అనేది జరుగుతుంది వీళ్ళకి. సో ఒకవైపు ఇలా యాక్సెసరీకి సంబంధించిన షాప్స్ ఉన్నాయి, ఇంకొక వైపు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులకు సంబంధించి అవన్నీ ఏర్పాటు చేశారు ఈ రో అంతా, పొడుగంతా కూడా. అలాగే అక్కడక్కడ మనకి ఎగ్జిబిషన్లో కనిపించే వాటిలో మనకి డ్రై ఫ్రూట్స్ మసాలాలు కనిపిస్తాయి కదా, అవి, అలాగే అప్పడాల ప్యాకెట్లోను, అలాగే మసాలాలకు సంబంధించిన దినుసులు, ఇవన్నీ కూడా వేరే స్టేట్స్ నుంచి
వచ్చినవి. ఇప్పుడు మనకి అన్ని చోట్ల అవైలబుల్ ఉంటున్నాయి అనుకోండి, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇదే రోలో చివరికి వచ్చేటప్పుడు గేమ్స్కి సంబంధించి అంటే బకెట్ గేమ్స్ అని, అలాగే బాల్స్ అనేవి కరెక్ట్గా వేస్తే అవన్నీ కౌంట్ చేసి ఎంత అయిందో ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్తో ఉన్న గిఫ్ట్ వాళ్ళు ఇవ్వడం ఒకటి జరుగుతుంది. అవి అలాగే షూటింగ్ సంబంధించి గ్లాసులు, బాల్తో అక్కడ పెట్టిన గ్లాసెస్ ఉన్నాయి కదా, వాటిలన్నీ ఒకేసారి మొత్తం అన్నీ కింద పడేసేలాగా, అలాగే ఫుట్బాల్తో ఒకటి చేసేలాగా ఇవన్నీ కూడా గేమ్స్ అనేవి కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, రింగ్స్ వేస్తారు కదా, 50 రూపీస్కి 6 రింగ్స్ 7 రింగ్స్ ఇస్తారు. అందులో మన ఏ రింగ్ దేని మీద పడుతుందో ఆ గిఫ్ట్ అయితే ఇస్తారు. అది కూడా ఇక్కడ డిస్ప్లే ఉంది. అలాగే మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఏదో ఉందో అది షూటింగ్ సంబంధించి బెలూన్స్ అనేవి అక్కడ పెడతారు. వాటిని మనం షూట్ చేసి అవి పగల కొడితే మనకి గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ వరకు ఇది హీరో అయింది. ఇక్కడ నుంచి మీకు ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఈ కనిపిస్తున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే ఉంది, 80, 150 ఆ రేంజెస్లో ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చాము అంటే తప్పనిసరిగా అక్కడ మనకి తినడానికి పానీపూరి, పావ్ బాజీ, ఇంకా మసాలా అప్పడం, ఇంకా మిర్చి బజ్జీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అనే స్నాక్స్ అనేవి ఉంటాయి. అది కూడా ఎప్పట్లానే అది కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవి కూడా కామన్ కదా. సో ఈ విధంగా మొత్తం ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి, ఆడించడానికి, అలాగే బూత్ బంగ్లా ఎప్పుడు ఉండేది. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఎగ్జిబిషన్లోనూ కనిపించేవే. థర్డ్ పార్ట్లో ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ ప్రతి ఎగ్జిబిషన్లోనూ కనిపించేవే. అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో పిల్లలకు ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి, హ్యాపీగా వాళ్ళు ఆడుకోవడానికి ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది స్నాక్స్ చేసేది. ఇది కూడా మనకు ప్రతి ఎగ్జిబిషన్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ ఎగ్జిబిషన్లో వెళ్తే మనం స్పెషల్గా ఏం చూడొచ్చు అని అనుకుంటే లండన్ సిటీ థీమ్ ఎగ్జిబిషన్ కాబట్టి ఎంట్రన్స్లో ఇచ్చిన బ్రిడ్జ్ అక్కడ ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి, అలాగే లోపల ఏర్పాటు చేసిన సెల్ఫీస్కి, ఫొటోస్కి పార్ట్ 1లో ఏర్పాటు చేశారు కదా బిల్డింగ్స్ సంబంధించిన నమూనా, అదొకటి స్పెషల్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి. దాంతోపాటుగా లండన్ స్ట్రీట్ ఎట్లా ఉంటుంది, లండన్లో ఉన్న స్ట్రీట్స్ యొక్క వ్యూ ఎలా కనిపిస్తుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి అదొకటి స్పెషల్గా ఉంది. సో మిగతావన్నీ కూడా ప్రతి ఎగ్జిబిషన్లోనే ఉండేది. ఇంకా షాపింగ్ అంటారా, ఎన్నిసార్లు తీసుకున్నా ఎన్ని ఉన్నా సరే మన కంటికి నచ్చింది అనేది కొనడం అనేది కొంతమందికి ఉన్న సహజం. సో దానివల్ల షాపింగ్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లో మనం ఎక్స్పీరియన్స్ చేసేవి. ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ ప్రతి ఎగ్జిబిషన్లోనూ ఉంటాయి. సో ఇదే కాకుండా ఈ ఏడాది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను, రాజమండ్రిలో 3 ఎగ్జిబిషన్స్ వచ్చాయి. అందులో మొదటిగా నేను చూపించేది ఏవి అప్పారావు రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఏర్పాటు చేసిన లండన్ సిటీ ఎగ్జిబిషన్. మిగతా 2 ఉన్నాయి. సో అవి కూడా చూద్దాము. నెక్స్ట్ వీడియోస్లో నేను అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కుదిరితే వాటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ పార్కింగ్ 20 రూపీస్ అవుతుంది బైక్ అయితే. సో అలాగే మిగతా 2 ఎగ్జిబిషన్స్లో ఏ థీమ్ ఉంది, సో అక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఈ 3 ప్రైస్ ఎలా ఉంది, మనం పెట్టిన డబ్బులకి రీజనబుల్గా ఉందా లేదా, ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది చూద్దాం. చూసారు కదా, ఇదండి గేల్ ఆఫీస్ పక్కన ఏవి అప్పారావు రోడ్లో ఏర్పాటు చేసిన లండన్ సిటీ ఎగ్జిబిషన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.